హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎన్నో పోషక విలువలున్న పాలకూర ఫ్రై చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే ఇది ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. 2 కట్టల ఫ్రెష్ పాలకూర, పచ్చిమిర్చి, ఆయిల్, పోపు దినుసులు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, అలాగే కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు మినపప్పు. ముందుగా పాలకూరని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. ఆకుకూరలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. పాలకూర మనకి ప్రోటీన్, ఐరన్, విటమిన్స్ మరియు మినరల్స్ని అందజేస్తుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక మినపప్పు వేసుకోవాలి. ఈ మినపప్పుని కాసేపు ఫ్రై చేసుకోవాలి. మినపప్పులో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని మొత్తం శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది మరియు మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. ఇప్పుడు పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఇది కాసేపు ఫ్రై చేసుకోవాలి. మినపప్పులో ఎక్కువగా మినరల్స్, విటమిన్స్ ఉంటాయి. ఇవి మన చర్మంపై ఉన్న మచ్చలను తొలగించుకోవడానికి సహాయపడతాయి మరియు ఎక్కువ ఆక్సిజనేటెడ్ రక్తాన్ని తీసుకురావడానికి సహాయపడతాయి. ఇందువల్ల మన చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పప్పు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. పాలకూరలో విటమిన్ ఏ, విటమిన్ సి ఉంటాయి. ఇవి మన చర్మ రంధ్రాలలో నూనె ఉత్పత్తిని మోడరేట్ చేస్తుంది మరియు మన చర్మం అలాగే జుట్టుకి తేమను అందిస్తుంది. పాలకూర కాసేపు ఉడికాక తగినంత ఉప్పు అలాగే కారం వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ కాసేపు ఉడికించుకోవాలి. పాలకూరలో ఉండే ల్యూటిన్, జియాక్సింథిన్ మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పాలకూరలో ఎక్కువగా నైట్రేట్లు ఉంటాయి. ఇవి రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ధనియాల పొడి వేసుకొని కలుపుకొని 1-2 మినిట్స్ వేడి చేసుకోవాలి. పాలకూరలో ఉండే ఇనుము మన శరీర కణజాలాలకు ఆక్సిజన్ తెచ్చే హిమోగ్లోబిన్ను సృష్టించడానికి సహాయపడుతుంది. చూడండి, పాలకూర మొత్తం ఫ్రై అయిపోయింది కదా, వాటర్ లేకుండా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పాలకూర ఫ్రై రెడీ అయిపోయినట్లే. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.